కావాలి. ఇన్ని చట్టాలు వచ్చినాయి, 10 years 20 years పొడిగిస్తున్నారు, కొత్త కొత్త అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు. కానీ అందులో మార్పు అనేది ఏం లేకుండా పోతుంది. మహిళలకు రక్షణ అనేది ఎక్కడ ఉండట్లేదు. ప్రతి మహిళ వెనకాల చాలా హరాస్మెంట్స్ కి గురవుతుంది. దానికి కారణం ఇవే అన్ని ఇన్సిడెంట్స్. మహిళను ఒక జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ నిర్మూలించలు కావచ్చు, కానీ ఇప్పటికీ కూడా కొందరు విలాసవంతమైన స్త్రీని ఒక విలాసవంతంగానే చూస్తున్నారు. కానీ గౌరవం అనేది కొన్ని ప్లేసులలో తక్కువ అవుతుంది. చాలా ఫేస్ చేస్తున్నారు. ఒక వర్క్కి వెళ్ళాలంటే మహిళ చాలా ఇబ్బంది పడుతుంది. దాని వెనకాల చాలా ఉంటున్నాయి. మళ్ళీ కుటుంబ పరంగా కూడా చాలా మంది ఎవరితో కమ్యూనికేషన్ లేక ఇన్సిడెంట్స్, చిన్న ఇన్సిడెంట్ కూడా సూసైడ్ లో చేసుకుంటున్నారు. అంటే కమ్యూనికేషన్స్, మంచి ఆహారం ఇవ్వడము, మంచి మన సంస్కృతి సంప్రదాయాలను అలవాటు చేయడం, యోగా, మెడిటేషన్ వాటిని మన పెద్దవాళ్ళు కూడా కుటుంబంలో అవన్నీ చూసుకుంటే వాళ్ళకు కూడా ఒక మోరల్ ఎథిక్స్ అనేది అలవాటు అవుతాయి. దానివల్ల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా, మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల, ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఆలోచనలు అనేది చేంజ్ అవుతుంది. మంచి ఆలోచన అనేది మంచి పనులు చేసినప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే మార్నింగ్ చేసినప్పటి నుండి కొన్ని మంచి అలవాట్లు, అంటే యోగా, మెడిటేషన్, పూజ, మళ్ళీ కమ్యూనికేషన్ అవ్వడం, అందరితో నించడం వల్ల చిన్న విషయానికి అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు రియాక్షన్ అనేది తక్కువైపోతుంది. అంటే పిల్లలు వాళ్ళు ఎవరితో కమ్యూనికేట్ అవ్వట్లేకపోతున్నారు. చిన్న కంపారిజన్ చేస్తున్నారు, నువ్వు అట్లా చదువు ఇట్లా చదువుతాను చెప్తున్నారు. కానీ మన యునెస్కో ప్లేసెస్ చూపిస్తున్నారా, మంచి ఫుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తున్నారా, వాటి వల్ల వాళ్ళ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయిపోయి చిన్న ఇన్సిడెంట్ కాగానే మార్క్స్ తక్కువ వచ్చినాయనో, ప్రేమ విఫలమైందో సూసైడ్ చేసేసుకుంటున్నారు. దానివల్ల చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈవెన్ వాళ్ళు కూడా, ఎందుకంటే బయట చెప్తే ఎక్కడ ప్రాబ్లం వస్తుందో, ఎవరికి ఏమవుతుందో, మమ్మల్ని తక్కువ అనుకుంటున్నారేమో, మమ్మల్ని నెగిటివ్ గా చూస్తారో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అందరికీ ఏర్పడుతుంది. కాబట్టి మళ్ళీ కోర్టులు, పోలీస్ స్టేషన్లు అంటే పరువు ఫీల్ అవుతున్నారు. బయటకు వస్తే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అన్ని ఫ్రెండ్లీ సిస్టమ్ అయినాయి. కాబట్టి మహిళ అనేది చాలా ధైర్యంగా ఉండాలి. అన్ని విషయాల్లో ధైర్యం అనేది ఒకటి అలవాటు చేసుకుంటే, ధైర్యమే సాహస లక్ష్మి అంటారు కదా, ఆ ధైర్యం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి మహిళలు కూడా కొంచెం ధైర్యంగా ఉండి అన్ని ఫేస్ చేస్తే అన్ని సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి మన శిక్షా రకంలో కూడా మార్పులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆడపిల్లకు బతుకు ఉండదు, ఆడపిల్లకు భరోసా ఉండదు. జాగ్రత్త.